Hello all, welcome back to our channel. In this video, we're going to see the second unit of software engineering. In case మీరు ఫస్ట్ యూనిట్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, go check it out and watch from there. అండ్ మీకు ఫస్ట్ యూనిట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, go check it out and watch video from there. ఓకే, సో ఫస్ట్ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఒక ఐడియా రావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మనం ఎలా డెవలప్ చేసుకుంటాం. ఫస్ట్ బేసిక్ ఎలా అంటే మన క్లయింట్ ఆర్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని అప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకుంటాం. అంటే వాళ్ళకి ఎలా అయితే కావాలో రిక్వైర్మెంట్స్, వాటి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాం. దానికి కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి యూజర్ రిక్వైర్మెంట్స్, కస్టమర్ రిక్వైర్మెంట్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి. అవన్నిటిని మనము ప్లాన్ చేసుకొని గ్యాదర్ చేసుకొని మనము డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. డెవలప్మెంట్ అంటే కోడింగ్ అయినా ప్రోగ్రామింగ్ అయినా. ఓకే, అలా డెవలప్ చేసుకున్నాక టెస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ దాన్ని అది ప్రాపర్గా వర్క్ అయితే ఓకే గుడ్ అనిపిస్తే మన కస్టమర్కి దాన్ని డెలివరీ చేస్తాం. డెలివరీ అంటే ఇచ్చేస్తాం అనమాట ప్రోడక్ట్ని. దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. అది మనకు కంప్లీట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఏమంటాం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అంటాం. ఓకేనా, మనకు సెకండ్ యూనిట్లో మెయిన్ ఏముంటాయనంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ గురించి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్